హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. క్యాలీఫ్లవర్ ముక్కని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత జాలితో ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. అవి కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అవ్వనిక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక 3-4 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిగడ్డ వేసి వేగనివ్వండి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ దాంట్లో డీప్ ఫ్రై అవుతుంది కండి క్యాలీఫ్లవర్స్. అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అండి. నేను పచ్చిమిర్చి వేసాను కదా, ఎగ్లోకి ఉప్పు కారం ఎక్కువనే ఉంటాయి, బాగుంటాయి కాబట్టి నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మంచిగా మిక్స్ చేసుకోండి. కలిపేసి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. దీంట్లోకి మనము ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి నేను. ఇలా ఎగ్ పగలగొట్టి వేసేసుకోండి. క్యాలీఫ్లవర్ తినని పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా క్యాలీఫ్లవర్ ఎగ్ ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇది ఎగ్ కర్రీ అనే తినేస్తారండి. క్యాలీఫ్లవర్ అన్నట్టుగా కూడా తెలియదు పిల్లలకైతే. అండ్ హెల్తీ కూడా అండి. ఇలా పెడితే తినని వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా 4 ఎగ్స్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక కలపొద్దండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ ఇలా మంచిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనము కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలపొద్దు. అంటే ఎగ్ పొడి పొడిగా అవ్వాలనుకుంటే కలుపుకోండి. నేను కొంచెం ఇలానే ఉండాలని మామూలుగా మిక్స్ చేశాను. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. టాస్ చేస్తూ ఉండండి పైన నుండి కింది వరకు మాడకుండా. అంతే అండి, ఈజీగా క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.